వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ ప్రేమాలయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు ఈ వింటిక్ స్టడీ సర్కిల్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని, వీరికి కావలసిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా కల్పిస్తామని, మెడికల్గా ఏ అత్యవసర సదుపాయాలైనా సరే కల్పించడానికి ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారని, ఏదైనా అవసరం అనుకుంటే తక్షణం సహాయం అందించడానికి అధికారులు సిద్ధంగా ఉంటారని హామీ ఇచ్చారు. డిఎస్సి 2025 నియామకాల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై తక్షణమే సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఈ దీక్షా శిబిరాన్ని వైకాపా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్స్ నినాదంతో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆగస్టు 10న ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులలో జైల్ భరో కార్యక్రమం చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ జిల్లా సమావేశానికి పిలుపునిచ్చింది. గురువారం ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. క్విట్ ఇండియా డే ఆగస్టు 9న ఆదివారం కావడంతో ఆగస్టు 10న జైల్ భరో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. డిఎస్సి 2025 పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు, లీకేజీలు మరియు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షా శిబిరానికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరై పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఎస్సి 2025 అక్రమాలపై తక్షణమే సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో గిరిజన హక్కుల పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష నేతలు చాపరాయి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆదివాసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1/70 చట్టం అమలు కోసం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని, జీవో 3కి బదులుగా ప్రత్యేక చట్టం తెచ్చి 100% ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురంలో రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన మరియు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో నిర్వహించిన మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలోని గుంజర్తి గ్రామంలో ఉన్న పాఠశాలలోని 3, 4, 5 తరగతులను ఎస్ఎంసీ కమిటీ సంతకాలు లేకుండా గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోడల్ స్కూల్ పేరుతో విద్యార్థుల పేర్లు తొలగించారని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపించారు. 1, 2 తరగతులతో పాటు 3, 4, 5 తరగతులను కూడా పాఠశాలల్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా 4వ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి అధికారులు వెంటనే స్పందించి తరగతులను పునరుద్ధరించాలని కోరారు.
తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో మెగా డిఎస్సి అవకతవకలపై రిలే నిరాహార దీక్షలు జరిగాయి. పోలీస్ ఐలాండ్ కూడలి వద్ద పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలలో భారీ అక్రమాలు అవకతవకలు జరిగాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మంత్రిగా ఉండే హక్కు లేదు, రాజీనామా వెంటనే చేయాలన్నారు. డిఎస్సి ప్రక్రియలో పారదర్శకత లోపించి వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడంపై ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలోని నార్పల మండల కేంద్రంలో డిఎస్సి అక్రమాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షా శిబిరానికి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఎస్సి 2025 పరీక్షల్లో విపరీతమైన అవకతవకలు, పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై తక్షణమే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసంగా నడిపిన గొడ్డలి పార్టీని ప్రజలు దూరంగా ఉంచాలని, ఆ పార్టీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డులో మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాడు రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే నమ్మకంతో ప్రజలు వైసీపీకి పట్టం కడితే రాష్ట్రాన్ని అన్నింటా ముంచేశాడని ఆరోపించారు. ఉన్న 5 ఏళ్లు జగన్ నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేశారని విమర్శించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.